420 హామీలు ఇచ్చి అదేవిధంగా వివిధ వర్గాలకు కొన్ని డిక్లరేషన్ల పేరిట ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ అని చేవేళ్లలో ఎస్సీ ఎస్టీలకు సంబంధించి, బీసీ డిక్లరేషన్ అని చెప్పి కామారెడ్డిలో బీసీలకు సంబంధించి, రైతు డిక్లరేషన్ అని చెప్పి వరంగల్లో రైతులకు సంబంధించి, సరూర్ నగర్లో యూత్ డిక్లరేషన్ అని చెప్పి తెలంగాణ యువతకు సంబంధించి అనేక మాటలు చెప్పి అనేక హామీలు ఇచ్చి గద్దెనెక్కిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ మోసం చేస్తూ 100 రోజుల్లోనే అన్నీ అమలు చేస్తామని చెప్పి 600 రోజులు దాటిపోయినా కూడా 3 నెలల్లో చేస్తామని చెప్పి ఇవాళ 22వ నెల నడుస్తున్నా కూడా ఒక్కటంటే ఒక్క హామీ అమలు చేయకుండా ఇవాళ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజల్ని వంచిస్తూ తెలంగాణ ప్రజల్ని మోసం చేస్తూ వాళ్ళు మాత్రం బాగా మెక్కుతూ వాళ్ళ కుటుంబాలు వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి నుంచి మొదలుకొని కింది స్థాయి కార్యకర్త దాకా అన్ని రకాలుగా అవినీతిపరమైనటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ వాళ్ళ పాలనను గాలి వదిలేసి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను గాలి వదిలేసి ఇవాళ ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నటువంటి దుర్మార్గపు ఈ కాంగ్రెస్ ప్రభుత్వ పాలన విషయంలో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా తెలంగాణ ప్రజల కోసం కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా ఈ ప్రభుత్వానికి గుర్తు చేస్తూ మరొక ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. ఆ ఉద్యమమే ఇది కాంగ్రెస్ బాకీ కార్డు. ఈ కార్డుల ద్వారా ఇంటింటికి పోయి తెలంగాణ ప్రజల దగ్గరికి పోయి కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా తెలంగాణ ప్రజల్ని వంచింది, మోసం చేసింది, అధికారంలోకి రావడానికి అడ్డగోలుగా నోటికి ఎంతో అంత 18 ఏళ్ళు నిండిన అమ్మాయికి స్కూటీ ఇస్తామని చెప్పి 2500 పెన్షన్ ఇస్తామని చెప్పి ఇప్పుడు కేసీఆర్ రైతు బంధు తక్కువ ఇస్తున్నట్టు 15,000 ఇస్తామని చెప్పి 2 లక్షల రుణమాఫీ రాగానే మొత్తం మాఫీ చేసే పరిస్థితి, బ్యాంకులలో రుణాలు తీసుకుంటారని, 400కి గ్యాస్ సిలిండర్ అని, వడ్లకు 500 బోనస్ అని చెప్పి అనేక రకాలైనటువంటి హామీలు. ఆడబిడ్డ పెళ్లి చేసుకుంటే కేసీఆర్ లక్ష్మీ ఇస్తుడు, మేము తులం బంగారం ఇస్తామని చెప్పి అనేక రకాలైనటువంటి ఆటో కార్మికులకు కూడా 12,000 రూపాయలు ఇస్తామని చెప్పి, అదేవిధంగా ప్రతి చదువుకునే పిల్లగానికి అమ్మాయికి విద్యా ఖర్చు కార్డు 5 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి ఇట్లా అనేక రకాల హామీలు ఇచ్చి డిక్లరేషన్ల పేరిట, గ్యారంటీ కార్డుల పేరిట, ఎన్నికల మేనిఫెస్టో రూపంలో అనేక హామీలు ఇచ్చి వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కటంటే ఒకటి కూడా అమలు చేస్తలేదు. కాబట్టి మనం కూడా కొద్ది రోజులు చూసినాం. 2 సంవత్సరాలు, ఇంకో 2 నెలలు అయితే 2 సంవత్సరాలు పూర్తయింది. కాబట్టి తెలంగాణ ప్రజల పక్షాన, తెలంగాణ ప్రజల కోసమే పుట్టినటువంటి ఈ గులాబీ జెండా తెలంగాణ ప్రజల పక్షాన మరొకసారి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద పోరాటానికి సిద్ధమైంది. దాంట్లో భాగంగా మన పెద్దలు వర్కింగ్ ప్రెసిడెంట్ మన అన్న కేటీఆర్ గారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఎంత బాధ్యపడ్డది, ప్రతి మహిళకు ఈ 22 నెలలకు గాను నెలకు 2,500 చొప్పున వాళ్ళు ఇస్తామన్నారు కదా, ప్రతి మహిళకు 55,000 రూపాయలు బాధ్యపడ్డది. అదేవిధంగా వృద్ధులకు, బీడీ కార్మికులకు పెన్షన్ 4,000 ఇస్తామని చెప్పారు. 22 నెలలకు ఇవాళ వాళ్ళు దాదాపు 44,000 రూపాయల వరకు బాకీ పడ్డారనేటువంటి విషయం. అంటే కొంత పెన్షన్ పెంచిస్తామని చెప్పి మాటించి అధికారంలోకి వచ్చినాక పెంచకుండా ఆ రకంగా బాకీ పడ్డారని చెప్పి, దివ్యాంగులకు 6,000 రూపాయల పెన్షన్ ఇస్తామని చెప్పి వాళ్ళకు బాకీ పడ్డారని చెప్పి, ఫీజు రియంబర్స్మెంట్ చదువుకునే పిల్లలకు 8,000 కోట్ల రూపాయలు బాకీ పడ్డారు, విద్యార్థులకు స్కూటీలు బాకీ పడ్డారు, పెళ్లి చేసుకున్న ఆడపిల్లలకు తులం బంగారం బాకీ పడ్డారు, రైతులకు 2 లక్షల రుణమాఫీ బాకీ పడ్డారు, కౌలు రైతుకు అదేవిధంగా 4 ఎకరాలు ఉన్నటువంటి రైతుకు ఇప్పటికే 76,000 రూపాయలు బాకీ పడ్డారు. వరి పంటకు 500 బోనస్ పేరు మీద ప్రతి ఎకరాకు 50,000 రూపాయలు బాకీ పడ్డారు. రైతు కూలీలకు ఉపాధి హామీ కూలీలకు సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తామన్నారు. ఈ 2 నెలలకు 24,000 బాకీ పడ్డారు. ప్రతి నిరుద్యోగికి నిరుద్యోగ వృత్తి నెలకు 4,000 ఇస్తామన్నారు. అవి ఒక 28,000 రూపాయలు బాకీ పడ్డారు. ఇట్లా ప్రతి ఒక్క బాకీని గుర్తు చేస్తూ కేటీఆర్ గారు ఈ బాకీ కార్డును మొన్న ఒక 10 రోజుల క్రితం తెలంగాణ భవన్లో విడుదల చేయడం జరిగింది. సో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా మన బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ప్రజల దగ్గరికి పోయి ఈ బాకీ కార్డులు అన్నింటినీ ప్రజలకు ఇచ్చుకుంటూ
కాంగ్రెస్ ప్రభుత్వం మీరు ఇన్ని ఇంకా చాలా ఉండేటువంటి బుక్స్ కూడా మీకు పంపిస్తా, వాళ్ళ మేనిఫెస్టో 420 హామీలకు సంబంధించిన బుక్స్ కూడా పంపిస్తా. మీరు గ్రామాలలో కానీ పట్టణంలో కానీ తిరుగుతున్నటువంటి సందర్భంలో అవన్నీ చూపించుకుంటూ ఈ హామీలు ఇచ్చారు, దీంట్లో ఒకటంటే ఒకటన్నా మీరు అమలు చేసిరా అని చెప్పి మనం ప్రజల్ని అడుగుతూ, మీరు స్థానిక సంస్థల ఎన్నికలు మళ్ళా మీ ఓట్ల కోసం వస్తారు. ఎట్లయితే 22 నెలల కింద మన ఓట్ల కోసం వచ్చి అధికారంలోకి రావడానికి ఎన్ని మాయమాటలు చెప్పారో, మళ్ళీ ఇప్పుడు ఎంపీటీసీ జెడ్పీసీ ఎన్నికలు సర్పంచ్ ఎన్నికల సందర్భంలో మళ్ళా వచ్చి మాయమాటలు చెప్తారు. ఆ మాయమాటలు చెప్పే సందర్భంలో ఈ బాకీ కార్డు గుర్తు చేయాలి. మొన్ననే 22 నెలల కింద మీకు ఇవన్నీ చేస్తామని చెప్పారు, ఇప్పటిదాకా ఏం చేయాలి, మళ్ళా వచ్చి మళ్ళా చేస్తా అని చెప్పి మాయమాటలు చెప్తున్నామని చెప్పి ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ పార్టీ నాయకులను, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను గ్రామాల్లో నిలదీసేటట్టుగా ప్రజల్ని చైతన్యవంతం చేయడానికి ప్రధాన ప్రతిపక్షంగా మనం తీసుకున్నటువంటి కార్యక్రమం ఈ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం. కాబట్టి దానికోసం మన బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గంలో 102 గ్రామాల పరిధిలో, తర్వాత 3 మున్సిపాలిటీలో 64 వార్డుల పరిధిలో దయచేసి మీరందరూ కూడా రేపటి నుంచి, రేపు ఉదయం నుంచే చాలా సీరియస్గా ఇల్లు తిరగాలి, ప్రజలందరినీ గెలవాలి, కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మోసాన్ని గుర్తు చేయాలి. ఎట్ ద సేమ్ టైం కేవలం దీంట్లో ఉన్నటువంటి కొన్ని విషయాలు కాదు, మళ్ళీ మీకు వాట్సాప్లో గ్రూప్లలో మిగతా అన్ని వివరాలు కూడా పంపిస్తాం. వాళ్ళు మాట్లాడితే మన మీద, మన అధికారంలో ఉన్నప్పుడు ఏమన్నారు, కేసీఆర్ మస్తు అప్పులు చేసినాను, ఈ విషయంలో ప్రజలకు చెప్పాలి. కేసీఆర్ అప్పులు చేసింది, చేసి చేయలేమని ఏమన్నా, కేసీఆర్ చేసిన అప్పుల వల్ల ఒక కాళేశ్వరం ప్రాజెక్ట్ తయారైంది తెలంగాణ, కేసీఆర్ అప్పులు చేసి ఒక మిషన్ భగీరథ ప్రాజెక్ట్ తయారైంది తెలంగాణ, కేసీఆర్ అప్పులు చేసిండు ఇదే మంచిర్యాల జిల్లాలో కలెక్టరేట్ కట్టినాం, కలెక్టరేట్ కనబడుతుంది. కేసీఆర్ అప్పులు చేసిండు ప్రతి జిల్లాలో ఒక మెడికల్ కాలేజ్, నర్సింగ్ కాలేజ్ కట్టినాం, కనబడతా ఉంది. కేసీఆర్ అప్పులు చేసిందే చెన్నూరు నియోజకవర్గంలో పంచాయతీ రాజ్ ఆర్ఎంపీ డిపార్ట్మెంట్ పరిధిలో 32 బ్రిడ్జ్లు కట్టినాం. ఆ బ్రిడ్జ్ చెన్నూరు 50 పడకల ఆసుపత్రి కట్టినాం, 100 పడకల ఆసుపత్రి పని నడుస్తూ ఉంది. అదేవిధంగా ఎన్నో రోడ్లు కట్టినాం, రైతు వేదికలు కట్టినాం, తెలంగాణ వ్యాప్తంగా రైతు వేదికలు కట్టినాం, తెలంగాణ వ్యాప్తంగా పోలీస్ కమిషనరేట్లు కట్టినాం, ఎస్పీ ఆఫీసులు కట్టినాం. పెద్ద ఎత్తున హైదరాబాద్లో అనేక రకాలైనటువంటి అండర్ పాస్లు కానీ, ఫ్లైఓవర్లు కానీ ఎన్నో కట్టినాం. అంటే మౌలిక వసతుల కల్పనలో గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ అద్భుతమైనటువంటి వ్యవస్థను కేసీఆర్ గారి నాయకత్వంలో మనం తీసుకొచ్చాం. వైద్య రంగంలో, విద్యారంగంలో 1000 గురుకులాలు పెట్టినాం. విద్యారంగంలో, వైద్య రంగంలో బ్రహ్మాండంగా ఆసుపత్రులు కట్టినాం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు పెట్టినాం. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి ద్వారా ప్రతి గ్రామానికి ట్రాక్టర్, ట్రాలీ, ట్యాంకర్ ఇచ్చి హరితహారం చెట్లు పెట్టి ఊర్లన్నీ పచ్చగా పరిశుభ్రంగా ఉండేటట్టుగా కార్యక్రమాలు తీసుకున్నాం. ఎన్నో చెప్పుకుంటూ పోతే వివిధ శాఖల పరిధిలో ఎన్నో పనులు చేసిన. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ పరిధిలో 45,000 చెరువులు మిషన్ కాకతీయ భాగంగా పూర్తి మంచి చేసినాం. చెక్ డ్యామ్ కట్టినాం, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కట్టినాం, సీతారామ ప్రాజెక్టు కట్టినాం, భక్తరామదాస్ ప్రాజెక్టు పూర్తి చేసినాం, సమ్మక్కసార బ్యారేజ్ కట్టినాం. ఇట్లా చెప్పుకుంటూ అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు, ఆనాడు పెండింగ్ లో ఉన్నటువంటి ప్రాజెక్టులు భీమా, నెట్టెపాడు, కల్వకుర్తి, కోయిల్సారి వాటన్నిటి కూడా 2.5 లక్షల కోట్ల అప్పులు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం ఈ 22 నెలల కాలంలో. మరొక కాళేశ్వరం కనబడుతుందా, ఒక మిషన్ భగీరథ లాంటి ప్రాజెక్ట్ కనబడుతుందా, ఒక పాలమూరు రంగారెడ్డి లాంటి ప్రాజెక్ట్ కనబడుతుందా, ఎక్కడైనా కొత్తగా ఒక బిల్డింగ్ అని కట్టిరా? అంతేకాదు చెన్నూరు నియోజకవర్గంలో 30 మట్టి తీసి ఇలా తెచ్చిన 2.5 లక్షల కోట్ల అప్పులు ఏం చేస్తున్నారు అంటే ఎవరికి తెలియదు. రాష్ట్ర ప్రభుత్వం వివిధ మార్గాల ద్వారా వచ్చే ఆదాయం అదే పోతుంది. అదేవిధంగా వీళ్ళు తెచ్చినటువంటి 2.5 లక్షల కోట్ల అప్పుల ద్వారా వచ్చినటువంటి ఆ డబ్బులన్నీ అన్నిటిపోయినాయి. ఇవాళ ఇవన్నీ అయ్యే కూడా అర్థం కానటువంటి పరిస్థితి. కాబట్టి మనం ఈ విషయాన్ని వల్ల కాంగ్రెస్ పార్టీ బాకీ కార్డులు తీసుకొని ప్రజల దగ్గరికి పోయి కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఈ ప్రభుత్వం ఎంత బాకీ ఉందో చెప్తున్నటువంటి సందర్భంలో ఈ అప్పుల విషయాన్ని కూడా దయచేసి ప్రజలందరూ గుర్తు చేయాలి. ఆనాడు మనకు తెలిసింది కదా, అప్పులు చేసినాం, నేను చేసిన అప్పుల వల్ల తెలంగాణకు శాశ్వతంగా ఆస్తులు సృష్టించాం. మనం చేసిన అప్పు ఎంత తిప్పుకొడితే 3.5 లక్షల కోట్ల అప్పు, కానీ తెలంగాణకు 50 లక్షల కోట్ల విలువ చేసే ఆస్తులు తెలంగాణలో. ఆనాడు 3.5 ఎంతుంటే చెన్నూరులో, మంచిర్యాలలో, హైదరాబాద్లో ఇవాళ ఎటువంటి చెన్నూరులో భూములు కొనుక్కున్నారా? చెన్నూరు పట్టణంలో భూములు కొనుక్కున్నారా? హైదరాబాద్
నుంచి మొత్తం రియల్ ఎస్టేట్ డమాల్ అయిపోయింది. అదేవిధంగా గ్రామాలలో ఇవాళ మొత్తం వ్యవస్థ నిర్వీర్యం అయిపోయి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ నిర్వీర్యం అయిపోయి మన గ్రామాలలో రూపాయలు కూడా చేతిలో ఆడనటువంటి పరిస్థితి కనబడతా ఉంది. అయితే ఈ విషయాన్ని కూడా తెలంగాణ ప్రజలకు మనం చెప్పాల్సిన అవసరం ఉంది. కేసీఆర్ గారు చేసినటువంటి అప్పుల వల్ల తెలంగాణకు లక్షల కోట్ల శాశ్వతమైనటువంటి ఆస్తులు సృష్టించబడ్డాయి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 22 నెలల కాలంలో 2.5 లక్షల కోట్ల అప్పులు చేస్తే ఒక్క ఆస్థాన తెలంగాణ ప్రజలకు కనబడుతుందా? మరి ఏం పెరిగాయంటే ముఖ్యమంత్రి గారి కుటుంబ ఆస్తులు పెరిగాయి. వెళ్ళడానికి పోతే 600 ఎకరాల నుంచి 1600 ఎకరాల దాకా మొత్తం వాళ్ళ మంది వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కూడా మస్తాగా చేసారు, బాగా పొందాలని చెప్తున్నారు. కాంగ్రెస్ మంత్రుల ఆస్తులు పెరిగినాయి, కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఆస్తులు పెరిగినాయి, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల ఆస్తులు అన్ని పెరిగినాయి. ఢిల్లీకి మంచిగా కప్పం కడుతున్నారు, ఢిల్లీకి పోతున్నాయి తెలంగాణ పైసలన్నీ. కానీ తెలంగాణ ప్రజలకు మాత్రం రైతు భరోసా వస్తలేదు, రుణమాఫీ అయితే లేదు, 4000 పెన్షన్ వస్తలేదు, నిరుద్యోగ వృత్తి 4000 వస్తలేదు. ఆనాడు ఏమన్నా దళిత బంధు కేసీఆర్ 10 లక్షలు ఇస్తుడు, మేము వస్తే 12 లక్షలు ఇస్తామన్నారు. ఒక్క దళితుడు కానీ 1 లక్ష రూపాయలు ఇచ్చారు 22 నెలల కాలంలో. ఆనాడు ఏమన్నారు, పేదోళ్ళందరికీ మీకు జాగా లేకుంటే జాగా ఇచ్చి మరి 20 వేలు కట్టిస్తాం, 6 లక్షలు ఇచ్చి 5 లక్షలు ఇచ్చారు. ఇవాళ ఎన్నూరులలో ఎంతమంది పేదలకు జాగా ఇచ్చారు, ఎన్నూరులలో ఎంతమంది పేదలకు 22 నెలల కాలంలో వీళ్ళు ఇల్లు కట్టించారో ఇవాళ ప్రజలందరూ కూడా మనం గుర్తు చేయాల్సినటువంటి అవసరం ఉంది. చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయి. మహిళలకు సంబంధించి గ్యాస్ సిలిండర్ అన్నారు, తులం బంగారం అన్నారు, 2500 అన్నారు, 4000 పెన్షన్ అన్నారు. ఒకటంటే ఒకటి మహిళలు కూడా అమలు కాలేకపోతే 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. యువతకు సంబంధించి మనం ఇచ్చిన 50,000 ఉద్యోగాలే వాటికి నియామక పత్రాలు ఇచ్చి వీళ్ళ ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేసింది తప్ప కొత్తగా ఒక ఉద్యోగం చేయలేదు. ఇవాళ ఎస్సీ వర్గాలకు కానీ, బీసీ వర్గాలకు కానీ, ఎస్టీ వర్గాలకు కానీ, మైనారిటీ వర్గాలకు కానీ అందరినీ మోసం చేసుకుంటూ పోతున్నారు తప్ప ఒక్క వర్గానికి కూడా ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోలేదు. రైతులకు ఇవాళ మనం ఉన్నప్పుడు ఉచిత కరెంట్ ఇచ్చినాం, ఇవాళ ఉచిత కరెంట్ వస్తలేదు రైతులకు. మనము ఉన్నప్పుడు పండిన పంట పత్తి కానీ, కందులు కానీ, మినుములు కానీ, వడ్లు కానీ ఏ పంట పండినా బ్రహ్మాండంగా మనం ఉన్నాం. ఇవాళ పంట పండితే కొనే నాదులు లేడు. అకాల వర్షాలు వస్తే వాటి మొత్తం ఉన్న జిల్లాలో రాష్ట్రం తడిచిపోయినటువంటి పరిస్థితి. ఇక యూరియా గురించి చెప్పడం అవసరం లేదు. యూరియా కోసం యుద్ధాలు చేసే పరిస్థితి వచ్చింది. జనరల్గా యుద్ధాలు దేనికోసం జరుగుతాయి? రాజ్యాల కోసం యుద్ధాలు జరుగుతాయి. మొట్టమొదటిసారి చరిత్రలో మనం చూస్తున్నాం యూరియా సంచుల కోసం యుద్ధాలు జరుగుతున్నాయి తెలంగాణలో. అంటే మనం ఆనాడు ఆంధ్ర పాలనల మీద మనం తెలంగాణ రాష్ట్రం కోసం మనం యుద్ధం చేస్తాం. కానీ ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో తెలంగాణ ప్రజలు యూరియా బస్తా కోసం యుద్ధం చేసే పరిస్థితి వచ్చింది. అంటే ఏడికి వచ్చింది తెలంగాణ ప్రజల పరిస్థితి. అంటే ఒకనాడేమో ఆంధ్ర పాలకుల మీద యుద్ధం చేసిన తెలంగాణ ప్రజలు ఇవాళ ఒక యూరియా బస్తా కోసం గ్రామాల్లో యుద్ధాలు చేసుకోవాల్సింది. పక్క ఇళ్ళలో కొట్టుకుంటున్నారు, లైన్లలో నిలబడలేదు అనుకోవట్టి. ఇంకా దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఏంటంటే పాస్బుక్ ఎవరైనా మహిళ పేరు తిరిగితే ఆమె కూడా గంటలు పాపం మహిళలు వాడల ఎండలో నిలబడాల్సినటువంటి దుస్థితి. నమ్మి కాంగ్రెస్ పార్టీ ఓటేస్తే మనందరి కుటుంబాలను తెచ్చి రోడ్డు మీద యుద్ధాలు చేసుకునే పరిస్థితికి తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఈ విషయాన్ని కూడా మనం గ్రామాల్లో తిరుగుతున్నప్పుడు